ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి, జగన్ ఫ్యాన్స్‌కి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి, చెప్పక్కర్లేదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. టీడీపీ నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ విజయమ్మ తన కొడుకు గురించి సాక్షాత్తు చట్టసభలో అసెంబ్లీలో బయట ఎక్కడ ప్రెస్ మీట్ కాదు, హిందూపురం నియోజకవర్గంలో ఏదో సభ కాదు, ఏదో ఫ్యాన్స్ ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు ఈయన బాలకృష్ణ. ఆ టైంలోనూ కాదు, నేరుగా చట్టసభ అయినటువంటి అసెంబ్లీలో ఈ రకమైన మాటలు మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా విజయమ్మ చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ని దేవాలయాల లాంటి అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని బాలకృష్ణ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా తను మంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ తనకు ఫోన్ చేశారంటూ పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని ఏమైనా ర్యాష్ అవుతున్నా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడారు. మీరు మీ అమ్మ నాన్న మీద ప్రమాణం చేసి కాదని చెప్పండి. ఎన్టీఆర్ బసవతారకం గారు ఎంతో సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపును పుట్టి ఇలాంటి నీచపు మాటల. పైగా అసెంబ్లీలో అఖండ సినిమా కోసం జగన్మోహన్ రెడ్డితో అపాయింట్మెంట్ ఇప్పించమని నన్ను ఫోన్లో అడిగావు. మిరియాల రవీందర్ రెడ్డి నా దగ్గరికి వచ్చాడు. 10 మందితో అడిగి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. మా హీరోగా మాట్లాడుతా అన్నారు. హీరో గారు మాట్లాడతారని అన్నారు. మంత్రిగా నా బాధ్యత కాబట్టి నేను మాట్లాడా. జగన్ గారితో కూడా అదే చెప్పా. బాలకృష్ణ వస్తారంట సార్, మాట్లాడతారంట సార్, అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగా. చంద్రబాబు బావమరిదా, మనతో ఏం పని అంట అని అడిగారు. అఖండ సినిమా కోసం అని చెప్పా. సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందట, ఎక్కువ షోలు వేసుకుంటా అని చెప్పారు. సరే ఏదో ఒకటి చేయండి అని జగన్ గారు అన్నారు. అంతా ఉందాగా ప్రవర్తించిన వైఎస్ జగన్ గురించి మాట్లాడే భాష అది అంటూ నందమూరి బాలకృష్ణ మీద పేర్ని నాని విమర్శలు గుప్పించారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తే బాలకృష్ణకి కడుపు మంటగా ఉందని పేర్ని నాని అన్నారు. సీఎం చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో ఉండడం చూసి బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బాలకృష్ణ లాంటి వారి కోసం అసెంబ్లీలో కూడా బ్రీత్ అనలైజర్ టెస్టులు పెట్టాలని పేర్ని నాని అన్నారు. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగిడేసరికి బాలయ్య ఇలా తన కడుపు మంట బయట పెట్టారని పేర్ని నాని ఆరోపించారు. వైఎస్ జగన్ చిరంజీవిని అన్నలో చూస్తారని అన్నారు. మరోవైపు మంత్రి పదవి కోసమే కామినేని శ్రీనివాస్ అబద్ధాలు మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానంలో తనకు మంత్రి పదవి అవకాశం ఇస్తారని ఆశతోనే ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారని పేర్ని మండిపడ్డారు. ఇంకో పక్క వైఎస్ విజయమ్మ కూడా ఈ వ్యాఖ్యలు ఏవైతే బాలకృష్ణ చేశారో అసెంబ్లీలో వీటి పట్ల చాలా సీరియస్గా ఉన్నట్టు. ఎంత జగన్కి విజయమ్మకి కాస్త డిస్టెన్స్ ఉన్న షర్మిల చేసిన కుట్రల వల్ల ఉన్నా కూడా ఎంతైనా కొడుకుని అట్లా అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రిని ఎంతో ఇష్టమైన గారాలు కొడుకున్నట్లు అనేసరికి ఆమె కూడా తట్టుకోలేకపోయారన్న వార్తలు